ఇంట్లో అమ్మ చక్కగా వండితే ఆ కర్రీ తెచ్చుకొని కూడా అది తినలేక మళ్ళీ కర్రీ పాయింట్లో ఇలా ఫ్రైలు వాటికి వీటికి అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. 3 డేస్ నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది. ఎందుకు అనుకున్నా, ఇదిగో దీనివల్ల. ఇది చూసారా, ఆలుగడ్డ ఫ్రై అంట ఈరోజే తెచ్చుకున్నాను. కొంచెం తినేసాను, తినేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఎందుకో ఫ్రీ టైంలో తిందామని లాస్ట్లో కొంచెం ఉంచుకున్నా ఫ్రై. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇలా ఆలుగడ్డ మొత్తం తీగలు వాడుతుంది, బ్లాక్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఫ్రెష్ది అయితే ఇట్లా ఉండదు, మార్నింగ్ వేసినా ఈవినింగ్ వరకు కూడా పాడవదు. అట్లాంటిది 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ అది ఫ్రై తీసుకొచ్చి వాడు మనకు ఫ్రెష్ కలరింగ్ ఇచ్చి పెడితే అరే భలే ఉంది అని తినేస్తున్నాము. నేను అలాగే మోసపోయాను. కర్రీ పాయింట్ వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు. ఇది ఒక కర్రీ అనే కాదు, ఫ్రై అనే కాదు, ప్రతి దాంట్లో ఇలాంటి మోసమే మనం చూస్తున్నాము. ఇంకా బర్డ్ ఫ్లూ వచ్చాక చాలామంది కర్రీ పాయింట్లోంచి కర్రీస్ తెచ్చుకుంటున్నారు నాన్ వెజ్కి బదులు. అలాంటి వాళ్ళు మాత్రం ఇది చూసి తీసుకోండి. మా ఆఫీస్ దగ్గర అయితే ఇలాంటి 2-3 ఉన్నాయి కర్రీ పాయింట్లు. ప్రతి ఒక్కడు ఇలాగే చేస్తున్నాడు. రోజుకొక కర్రీ పాయింట్లో తెచ్చుకుంటే కానీ నాకు అర్థం కాలేదు. ఒకడే మోసం చేస్తున్నాడు అనుకున్నా, మ్యాక్సిమం అన్ని కర్రీ పాయింట్లు ఇలాగే చేస్తున్నారు. వీలైతే మీ ఇంట్లో వండింది ఉంటే అదే తినండి. ఏదో ఆవకాయ కారం తినేసినా పర్లేదు కానీ ఇలాంటివి కొనొద్దు.